కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన మన ప్రాంతం నుంచి గచ్చిబౌలి టు ఎయిర్పోర్టు మెట్రో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ఇదే ప్రకాష్ గౌడ్ గారు మన పోలీస్ గ్రౌండ్స్లోనా పోలీస్ అకాడమీ గ్రౌండ్స్లో పెద్ద సభ పెట్టి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పారు. సార్, ఇది మెట్రో వేయడంతో మా ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది, ధన్యవాదాలు అని చెప్పి పెద్ద సభ కూడా పెట్టింది. నేను అడుగుతున్నా ప్రకాష్ గౌడ్ గారు, ఇప్పుడు మీరు పోయింది కాంగ్రెస్ పార్టీలకి నియోజకవర్గాన్ని మంచి చేయనిక చెడ చేయనిక ఈరోజు నియోజకవర్గం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మెట్రో ఒకవేళ నిజానికి కూడా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ కిట శాంక్షన్ అయిన మెట్రో పనులు మొదలైంటే 95% అది ఏ నియోజకవర్గం నుంచి పోతుంది? మొత్తం కూడా రాయందర్ నియోజకవర్గం నుంచి పోతుంది. 95% మన నియోజకవర్గం మంచి జరిగేది. మన ల్యాండ్ రేట్లు పెరిగేవి, రెంట్లు పెరిగేవి, స్థానికంగా వ్యాపారాలు పెరిగేవి, మన ప్రాంతం 10 ముందు పరిగెత్తాయి. మీరు కాంగ్రెస్ పార్టీలో పోయినందుకు కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ బహుమానం ఏంటంటే మన ప్రాంతం నుంచి ఏదైతే మెట్రో పోవాలో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరి కోసం పోయారు, ఎందుకోసం పోయారు? ఆర్భాటం కోసం చూపించుకోవడానికి మున్సిపాలిటీ ఫండ్స్, కార్పొరేషన్ నిధులకు వచ్చి మీరు ఏదైతే బిల్డింగ్లకి కొబ్బరికాయలు ఇబ్బందులు గుంజిపోతున్నారో, దీది మీరు ఉన్నా లేకపోయినా చేసినా చేయకపోయినా జరిగే అభివృద్ధి.